డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే విద్యార్థులకు యువతకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీజీ మెసేజెస్ టు యూత్, అసలు గాంధీజీ ద్వారా ఏం మెసేజ్ ఇవ్వబడ్డది, లేదా గాంధీజీ నుంచి మనం ఏం స్ఫూర్తిగా తీసుకోవాలి విద్యార్థులు యువత అనేటువంటి అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలు మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు నేనింతే భిన్నంగా ఆలోచించు పుస్తక రచయిత, ప్రకృతి విజ్డమ్ గ్లోబల్ ఫౌండేషన్ ఫౌండర్ ప్రకృతి ఉమా మహేష్ గారు. వారితో మాట్లాడే అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా మహేష్ జీ. నమస్తే రామ్ గారు. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ. గాంధీ జయంతి శుభాకాంక్షలు మీకు, మరి చూస్తున్న ప్రేక్షకులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. నైస్. సో గాంధీజీ గురించి ఏం చెప్తారు, ఏం తీసుకోవాలంటారు వారి నుంచి? గాంధీజీ అన్న ఒక వ్యక్తి ఒక మహాసముద్రం. గాంధీ గారే కాదు, మనం ఏ గొప్పవారిని తీసుకున్నా, సుభాష్ చంద్రబోస్ గారిని తీసుకోండి, అల్లూరి సీతారామరాజు గారు తీసుకొని, పోనీ ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు తీసుకోండి, అంటే స్వాతంత్రానికి సంబంధించిన వారు, ఆర్ ఆధ్యాత్మికంలో ఇంకెవరినైనా తీసుకోండి, పోనీ మన పత్రిసారినే తీసుకోండి. మనకు తెలిసింది వారి గురించి గోరంత, తెలియంది కొండంత ఉంటుంది. మనం అర్థం చేసుకోనిది, అర్థం చేసుకోలేనిది కూడా. మనం అర్థం చేసుకోకుండా కొన్ని ఉంటాం, అర్థం చేసుకోవాలంటే కూడా దానికి కొంత అనుభవ జ్ఞానం కావాలి. ఎస్. సో గాంధీ అనే ఒక మహా వ్యక్తి, మనకు తెలిసిందంతా ఏంటంటే స్వాతంత్రం కోసం పోరాడారు, ఆయన వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది, అంతవరకు మాత్రం ఒక యాంగిల్ చూస్తాం మనం. అది ఒక భౌతికమైన కోణం మాత్రమే. కానీ గాంధీ గారు రాజకీయవాది కంటే కూడా, ఈ స్వాతంత్రం కంటే కూడా ఆయన ఒక మహా వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఎస్, మహా వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. వావ్. కరెక్ట్గా మాట్లాడాలంటే ఆయన ఒక మహాయోగి. మహాయోగి. ఎస్. ఆయన జీవితం అంతా చూస్తే ఆయన జీవన విధానం, ఆయన జీవించింది ఒక యోగిగా, పని చేసింది ఒకే స్వాతంత్రం కోసం. ఆయన జీవితం అన్నది ఒక ఆధ్యాత్మిక ప్రయోగం. అందుకే ఆయన పుస్తకాన్ని కూడా మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని రాసుకున్నాడు. ఆధ్యాత్మిక ప్రయోగం, సత్యముతో ప్రయోగం. ఎస్. సో ఆధ్యాత్మిక ప్రయోగం వారి జీవితం, అద్భుతమైన మహాప్రయోగం. ఆయన తనపై తాను ప్రయోగాలు చేసుకున్నాడు. వావ్. అది యువత విద్యార్థులు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. వావ్. అందరం ఆయన ఏదో స్వాతంత్రం కోసం పోరాడారు, సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, ఇంకా అవన్నీ మామూలు, అవన్నీ చరిత్ర విషయాలే. ఆయన అంతర్గత జీవితంలోకి వెళ్ళి చూస్తే ఆయన ఒక పర్ఫెక్ట్ భగవద్గీత ఫాలోయర్. వావ్. భగవద్గీతనే కాక ఇంకా ఎన్నో మత గ్రంథాలన్నింటినీ బాగా స్టడీ చేసి స్వాధ్యాయ యోగి అనుకోవచ్చు కదా. జైన మతము, అన్ని మతాలు ఆయన తీసుకొని ఇన్స్పిరేషన్గా. ఫర్ ఎగ్జాంపుల్ లియో టాల్స్టాయ్, అప్పట్లో ఫేమస్, వారిది ఒక అద్భుతమైన పుస్తకం ఉంది. అలాంటివన్నీ చదివి ఆయన ఇన్స్పైర్ అయ్యి తనను తాను మలుచుకుంటూ తాను ఈ ప్రపంచానికి ఎలా ఉపయోగపడతాడు అనే ప్రయత్నం చేశారు ఆయన. అందుకే ఆయన ఇంటికి వెళ్తే, ఆయన ఆశ్రమం అంటారు ఇప్పుడు దాన్ని, సబర్మతి ఆశ్రమం. సబర్మతి గాంధీ ఇల్లు అనరు, అందరిది ఇల్లు అంటారు, హౌస్ లేకపోతే ఇల్లు ఏదో అంటారు, కానీ ఆయనది ఆశ్రమము. అక్కడికి వెళ్తే కూడా మొత్తం ఆశ్రమ వాతావరణమే ఉంటుంది. నేను వెళ్ళారా? నేను ధ్యాన ప్రచారంలో భాగంగా గుజరాత్కి వెళ్ళినప్పుడు ఒకసారి సబర్మతి ఆశ్రమం వెళ్ళాను. సబర్మతి నది ఒడ్డున ఉంటుంది కాబట్టి సబర్మతి ఆశ్రమం పేరు. ఓకే, సబర్మతి నది ఒడ్డున ఉంటుంది. రైట్. గాంధీజీ ఆశ్రమం అని కూడా సబర్మతి ఆశ్రమం. ఓకే. అక్కడంతా రాసిన విషయాలన్నీ చూస్తే అంతా అవి జ్ఞానానికి సంబంధించి ఉంటాయి, జీవన విధానానికి సంబంధించినవి ఉంటాయి. రైట్. సో గాంధీజీ గారిని మనం రాజకీయవేత్తగా తీసుకోవడం పక్కన పెట్టి, ఒక యోగిగా, ఒక జ్ఞానిగా, మీరన్న జీవన వికాసానికి
Yes. వ్యక్తిత్వ వికాసానికి ఆయన మనకు ఎలా ఉపయోగపడతారు అనే ఒక కోణంలో నుంచి చూస్తే ఆయన దగ్గర నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. రైట్. ఏది ముఖ్యంగా ఏమేమి తీసుకోవచ్చు అంటారు? ఒక్కొక్కటి చెప్పుకుందాం మనం. ఒక్క ముఖ్యమైన విషయం తీసుకుంటే ఆయన సెల్ఫ్ డిసిప్లిన్. అందరికీ డిసిప్లిన్ తెలుసు. సెల్ఫ్ డిసిప్లిన్కి ఎస్, ఒక ఎక్స్పెరిమెంట్, బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్. ఇది అల్టిమేట్ వర్డ్. వండర్ఫుల్. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి వరకు ప్రతి పని ఒక డిసిప్లిన్తో, ఒక క్రమ పద్ధతిలో, ప్రతి క్షణాన్ని, ప్రతి నిమిషాన్ని తనను తాను కంట్రోల్లో ఉంచుకొని, సెల్ఫ్ డిసిప్లిన్ అంటే ఇంకొకరిని కంట్రోల్లో ఉంచడం కాదు, తనను తాను, మనల్ని మనం ఒక పద్ధతిలో ఉంచుకోవడమే సెల్ఫ్ డిసిప్లిన్. రైట్. డిసిప్లిన్ అంటే అందరు ఎలా ఉండాలో రూల్స్ మనం చెప్తాం. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే తనను తాను ఎలా ఉండాలో ఉండడం. ఎస్. వావ్. ఒక విధానాన్ని ఆయన సృష్టించుకున్నాడు. ఎప్పుడు ధ్యానం చేయాలి, ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు, ఆర్ వారంలో కొద్ది రోజులు మౌనంలో ఉండటం. ఆయన మౌనంలో ఉండేవారు, ధ్యానంలో ఉండేవారు. ఆయనకు తెలిసిన జ్ఞాన ప్రయోగాలన్నీ చేసేవారు. అవి ఆయనపై అంటే ఆయన నియంత్రించుకోవడానికి, ఆయన ఒక క్రమమైన పద్ధతిలో పెట్టుకోవడానికి ఒక బెస్ట్ పాసిబుల్ ఎగ్జాంపుల్ మనకి. అంటే ఆయన అంత బిజీ వ్యక్తి, అంతగా 24 గంటలు, ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్ళు ఆఫ్రికాలో ఉన్నారు ఈ పోరాటంలో భాగంగా. ఆ తర్వాత దాదాపు 30 ఏళ్ళు ఇండియాలో పోరాటం చేశారు. దాదాపు 50 సంవత్సరాలు, టోటల్ 50 years ఎక్స్పెరిమెంట్. ఒక యువకుడిగా ఉన్నప్పుడు, ఒక లాయర్గా ఉన్నప్పుడు ఆఫ్రికా వెళ్ళాడు. అక్కడ రకరకాల పరిస్థితులు చూశాడు. లండన్లో బారిస్టర్ చేశారు. అప్పట్లోనే, ఆ కాలంలో లండన్లో బారిస్టర్ చేయడం అంటే ఇది నాట్ ఈజీ. అక్కడ బారిస్టర్ చేసి ఇండియాలో ఉద్యోగ ప్రయత్నం చేసి కుదరక ఆఫ్రికాకి వెళ్ళి మనం అనుకుంటాం 1 సంవత్సరం 2 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. అక్కడ యాక్చువల్ ఉద్యోగాలు మొదలుపెట్టాడు ఆయన సొంతంగా. అక్కడ కష్ట నష్టాలు చూసి, అక్కడ పరిస్థితులు చూసి, అక్కడ ఇబ్బందులు చూసి, అక్కడ అన్నీ చూసి ఇది కాదు, మనం ఇంకొక అద్భుతమైన జీవన విధానాన్ని ప్రజలకు అందించాలి, అక్కడ ఇండియా వాళ్ళు కాదు ఆఫ్రికా వాళ్ళు అయినా అక్కడ ఆయన చాలా పోరాటం చేశారు. అందుకే ఇప్పటికీ ఆయనకు అక్కడ ఒక స్మారకం ఉంటుంది. మన ప్రతిసారి వెళ్ళారు. ఒక రైల్వే స్టేషన్లో ఆయన యొక్క విగ్రహం అవన్నీ ఉన్నాయి. ఆఫ్రికాలో ఇప్పటికీ ఆయన గుర్తుపెట్టుకుంటారు. ఆఫ్రికాలో ఎంతో డెవలప్మెంట్ వచ్చింది. దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ గాంధీజీ. ఆ తర్వాత ఆయన ఇండియాకి ఇన్వైట్ చేయబడ్డాడు. వీటన్నిటిలో గమనిస్తే ఆయన ఒక వ్యక్తిత్వం దాగి ఉంది. రైట్. తనను తాను ఎలా మలుచుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరిపైన ఎలాంటి విషయంలో ఆధారపడకుండా ఎలా జీవించాడు. నో డిపెండెన్సీ. తను వేసుకునే డ్రెస్ కూడా తానే తయారు చేసుకోవడం. అందుకే చెరకు ఎప్పుడు దిగుతూనే ఉంటారు. ఓకే. తన ఇస్త్రీ తానే చేసుకోవడం, తన పని తానే చేసుకోవడం. ఇది యాక్చువల్గా స్వాతంత్రం. బయట నుంచి వచ్చేది అనుకుంటున్నా. స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది? మనం ఇంకొకరి మీద ఆధారపడకపోతే కదా. అది స్వాతంత్రం. ఆయన ఆత్మ స్వాతంత్రాన్ని ముందు తెచ్చుకున్నాడు. ఇది అల్టిమేట్ పాయింట్. యువతకు, విద్యార్థులకి వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవడమే గాంధీజీ నుంచి నేర్చుకునే ఒక అద్భుతం. వారు ఏం మెసేజ్ లాగా ఇవ్వలే, మనం తీసుకుంటే ఇది మెసేజ్. ఆయన జీవించిన విధానాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. గ్రేటెస్ట్ మెసేజెస్ ఉన్నాయి. వావ్. నో డిపెండెన్సీ. రైట్. ఫస్ట్ మెసేజ్ ఆయన లైఫ్ నుంచి మనం తీసుకోవాలి. తప్పనిసరి అయితే ఇంకొకరి మీద ఆధారపడాలి. లేదంటే ప్రతి పని మనం ఎంతగా మన పనులు మనం చేసుకోగలిగితే, చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ఏదైనా సరే మనం నిత్యం చేసే అన్ని పనులు ఎంతగా మన పనులు మనం చేసుకోగలిగితే అంతగా మనకు స్వేచ్ఛ లభిస్తుంది. రైట్. లేకపోతే వాడు చేయకపోతే మన జీవితం లేదు. డిపెండెన్సీ వస్తే ఇంకా డిసప్పాయింట్మెంట్సే ఉంటాయి. అంతే కదా. డిపెండెన్సీ లీడ్స్ టు డిసప్పాయింట్మెంట్. ఇప్పుడు నేటి యువత అందరి మీద డిపెండ్ అవుతున్నారు ప్రతిదానికి. ఇక్కడ మానసికము, భౌతికం రెండు ఉన్నాయి. మళ్ళీ 2 angles. సో భౌతికంగా ఆధారపడకూడదు, ఆ పనులన్నీ చేసుకోవాలి. మానసికంగా ఆధారపడకూడదు అంటే ఆధ్యాత్మికం ఉండాలి.
భౌతికంగా సరే భోజనం కోసం అమ్మ మీద ఆధారపడడం బాగుంది, మానసికంగా అమ్మ మీద ఆధారపడకూడదు, అన్న మీద ఆధారపడదు, ఇంకొకరి మీద ఆధారపడకూడదు. దానికి మనం మెంటల్ డిసిప్లిన్ పెంచుకోవాలి, ఫిజికల్ డిసిప్లిన్తో పాటు. వావ్, ఆ మెంటల్ డిసిప్లినే స్పిరిచువాలిటీ. వాహ్, అల్టిమేట్ డెఫినేషన్. మెంటల్ డిసిప్లిన్ ఈజ్ స్పిరిచువాలిటీ. అంతే కదా. మైండ్ ఎలా ఉండాలి, ఉంది. మైండ్ ఎలా ఆలోచించాలి, మైండ్ ఎలా పనిచేయాలి, ఏ రకమైన ఆలోచనలు చేయాలి, ఏ రకమైన ఆలోచన చేయకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఇవన్నీ కూడా మెంటల్ డిసిప్లిన్ కిందకి వస్తాయి. అవన్నీ ఆయన ఆధ్యాత్మిక నుంచి తీసుకున్నారు. ఆధ్యాత్మిక సాధన ద్వారా, పుస్తక పఠనం ద్వారా, ఆధ్యాత్మిక జ్ఞానం, ఎస్పెషల్లీ భగవద్గీత. 99% ఎక్కువ ఆయన ఫాలో అయింది భగవద్గీత. అంతేకాకుండా అప్పటిలో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ యోగులు ఉండేవారు, వాళ్ళందరినీ కలిసేవారు, వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం తీసుకునేవారు. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్కి వచ్చినప్పుడు మలయాళ స్వామి వారిని కలిశారు. ఆయన ఫోటో కూడా ఉంది, Yes, నేను చూశాను. వారితో పాటు ప్రతి అక్కడ ఎవరైనా వచ్చారో, ఒక గురువు ఉన్నారో, ఒక మహాయోగులు ఎవరైనా, వెళ్దాం, కనుక్కుందాం, తెలుసుకుందాం. ఆల్రెడీ నాకు చాలా తెలుసు, ఆల్రెడీ నేను చాలా గొప్పవాడిని, నేషనల్ లీడర్ని, మహాత్ముడిని, ఇవన్నీ కాదు. ఇప్పటికి కూడా నేను తెలుసుకోవాల్సినవి ఉన్నాయి యోగుల నుంచి, జ్ఞానుల నుంచి అని వెళ్ళి శ్రద్ధగా తెలుసుకున్న రోజులు ఉన్నాయి. అంటే లర్నింగ్ అండ్ లిజనింగ్, ఎస్, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీస్. ఎస్, అదంతా మెంటల్ డిసిప్లిన్. అది మెంటల్ డిసిప్లిన్ ఉంటేనే నేర్చుకోవాలనుకుంటాం, వినగలుగుతాం ఎదుటి వాళ్ళది. ఎప్పుడైతే మెంటల్ డిసిప్లిన్ వస్తుందో అప్పుడు మెంటల్ స్ట్రెంగ్త్ వస్తుంది. వావ్. మెంటల్ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ ప్రపంచానికి మనం ఏదైనా సహాయం చేయగలుగుతాం. మెంటల్లీ వీక్ పర్సన్ కెనాట్ హెల్ప్ అదర్స్. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి వాళ్ళే హెల్ప్ చేసుకోలేరు. సో తనను తాను ఒక విధానంలో పెట్టుకొని, ఒక సాధనలో పెట్టుకొని, ఎప్పటికప్పుడు ఒక జ్ఞాన సాధన, ఒక యోగ సాధనలో పెట్టుకొని తద్వారా ఈ ప్రపంచానికి ఆయన చేయగలిగాడు అన్ని కూడా. బై ప్రోడక్ట్, మిగతా బై ప్రోడక్ట్. ముందు సెల్ఫ్ డిసిప్లిన్ వచ్చి మెంటల్ డిసిప్లిన్ వస్తే మిగతా అన్ని బై ప్రోడక్ట్కి వస్తాయి. అంతే. బయట సక్సెస్ అయినా, బయట కెరియర్ అయినా, ఎనీథింగ్, ఏదైనా సరే, మీకు ఎవరైనా తీసుకొని, బిజినెస్ ఫీల్డ్లో తీసుకొని, ఏ ఫీల్డ్లో అయినా సరే, ఎవరైనా సరే ఒక ఎత్తుకు ఎదిగారు అంటే వారు ఏదో ఒక క్రమ పద్ధతి ఫాలో అవుతుంటారు, ఒక విధానాన్ని తప్పనిసరిగా ఒక అలవాటు చేసుకొని ఉంటారు. తాము చాలా తమ పట్ల తాము చాలా కఠోరంగా ఉంటారు. వాళ్ళు కఠోర దీక్ష అంటారు. అందుకే ఇతరుల పట్ల ఎంత కఠోరంగా ఉంటారో ఆ తర్వాత సంగతి. తమ పట్ల తాము నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా, తమ పట్ల తాము ఎలాంటి క్షమ లేకుండా తమను తాము క్షమించుకోరు. వాళ్ళు ఎంతైనా సరే తెగిస్తారు, దేనికైనా తెగిస్తారు, నిద్రాహారాలు మానుతారు, ఎంతో సాధన చేస్తారు, కఠోర సాధన చేస్తారు. సచిన్ టెండూల్కర్ గారు తీసుకుందాం మనం, ఆయన ఎంతో కఠోర సాధన చేసింటే తప్ప ఆయన క్రికెట్ లో అంత గాడ్ ఆఫ్ క్రికెట్ అవ్వలేదు. అది కఠోరమైన సాధన. అంటే శరీరము, మనస్సు ఒప్పుకోవు, అయినా లేదు, నేను సాధన చేయవలసిందే. అలా కఠోరమైన ధ్యాన సాధన, జ్ఞాన సాధన, కర్మయోగ సాధన చేసిన వారు గాంధీ. ధ్యాన సాధన, కర్మయోగ సాధన అంటే పని చేయడంలో ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండడం. ఆ పని చేయడమే కాదు, అందులో ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేక నిష్కామ కర్మ అంటారు. ఇది ఇంకా అల్టిమేట్ పాయింట్. అందుకే మహాత్ముడు అయ్యారు. అందరం ఆత్మలమే. భగవద్గీతలో చెప్పిన కర్మయోగం అంటే ఏంది? నిష్కామ కర్మలు చేయడమే కర్మయోగం. అంటే నేను స్వాతంత్రం కోసం పోరాడుతున్నాను, నాకేమొస్తుంది? ఆ తర్వాత ఏమైనా సీఎంఓ పిఎంఓ పదవి ఇస్తారా? ఆయన ఏ పదవులు కోరుకోలేదు. 100% ట్రూ. పదవులు కోరుకోలేదు, ఏమొస్తుందో రిజల్ట్ కోరుకోలేదు, చేసుకుంటూ వెళ్ళాడు. వండర్ఫుల్. ఏది తీసుకోలేదు. తర్వాత ఆయన అనుకుంటే ఆయన వెంటనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసిండొచ్చు, లేకుంటే పిఎంఓ ఏదో చేసిండొచ్చు, కానీ ఆయన ఏది తీసుకోలేదు, వద్దన్నాడు. తన పిల్లలకు కూడా తీసుకోలేదు. వండర్ఫుల్. అది మహాత్ముడి యొక్క మేజర్ గుణం, కర్మయోగ సాధన. అల్టిమేట్ గా చెప్పారు ఉమామహేష్ గారు. మనం గాంధీజీ మెసేజ్ టు యూత్ అనే టాపిక్ ప్రకృతి ఉమామహేష్ గారి ద్వారా తెలుసుకుంటున్నాం. మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఎస్ ఉమామహేష్ గారు, చాలా అద్భుతం. సెల్ఫ్ డిసిప్లిన్, మైండ్ అంటే మెంటల్ డిసిప్లిన్ అంటే స్పిరిచువాలిటీ అల్టిమేట్గా తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు ట్రూత్, అసలు గాంధీజీ అంటేనే ట్రూత్, ట్రూత్ఫుల్నెస్ అంటే గాంధీజీ నిలువెత్తు నిదర్శనం అంటున్నాం. మరి నేటి యువత, విద్యార్థులు ఈ ట్రూత్ఫుల్గా ఉండడం సాధ్యమా? ఉంటే ఏంటి అడ్వాంటేజ్? ట్రూత్ అంటే ఫస్ట్ తెలిస్తే ట్రూత్ఫుల్ గా ఉండడం అనేది తెలుస్తుంది. అది ఇంపార్టెంట్. ఓకే. ప్రాబ్లం ఏంటంటే ట్రూత్ఫుల్ గా ఉండడం అంటే నిజం చెప్పడం అనుకుంటుంటాం, అబద్ధాలు ఆడకుండా ఉండడం. అబద్ధాలు మనం దాన్ని నిజాలకి సంబంధం, అది నిజాల ఫ్యాక్ట్, ట్రూత్ ఫ్యాక్ట్. అది
ట్రూత్ఫుల్గా ఉండడం అంటే ఉదాహరణకు ఒక భగవద్గీత తీసుకున్నాం. దానిలో ఒక మంచి పాయింట్ ఇందాక అనుకున్నాం, నిష్కామ కర్మ చేయండి అన్నాడు. ఒక పాయింట్ ఉంది అందులో. ఎందుకు సాధ్యం కాదు? నాకు సాధ్యం అవుతుంది కదా. ఎస్ ఇంట్లో అమ్మ నిష్కామంగా చేయట్లేదు మనకు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఉద్యోగానికి వెళ్ళాం, నేను ఐ విల్ డూ మై బెస్ట్ అండ్ ఐ విల్ లీవ్ ద రిజల్ట్. దట్ ఈస్ ట్రూత్ఫుల్నెస్. బా, ఇంత ఈజీ. ఇప్పుడు ధ్యానం ప్రచారం చేస్తున్నాం, నేను ఎలాంటి సన్మానాలు కోరుకోను, ఎలాంటి మళ్ళీ ఫలాపేక్ష లేకుండా ధ్యాన ప్రచారం చేస్తాం. ఇది ట్రూత్ఫుల్నెస్. వావ్. నిష్కామ కర్మ అనేది ఒక ట్రూత్, దాన్ని మన నిత్య జీవితంలోకి తీసుకెళ్ళడమే ట్రూత్ఫుల్నెస్. అది ట్రూత్ఫుల్ గా జీవించడం. అంతేగాని మన ఏదో నిజం ట్రూత్ అంటే నిజం అనేది వైపు వెళ్ళిపోయాది. యాక్చువల్ రాంగ్ డెఫినేషన్. ఒక కృష్ణుడు చెప్పింది ట్రూత్, ఒక అహింసో పరమో ధర్మ అనేది ఒక ట్రూత్. రైట్. అంటే హింసను పక్కన పెట్టడం. ఇప్పుడు మనం అందరం హింస పక్కన పెట్టాం కదా, అంటే మనం ట్రూత్ఫుల్ గా జీవిస్తున్నాం. బుద్ధుడి యొక్క అహింసా మార్గంలో, గాంధీ యొక్క అహింసా మార్గంలో మనం అందరం పిరమిడ్ మాస్టర్స్ అంతా ఉంటున్నాం. అంటే పిరమిడ్ మాస్టర్స్ అంతా ట్రూత్ఫుల్ గా జీవిస్తున్నారు, ఏ జీవిని హింసించడం లేదు. వండర్ఫుల్. అంటే విద్యార్థి కూడా తను చదవాల్సింది చదివి పేపర్ మీద రాయాల్సినంత రాస్తే ట్రూత్ఫులే. అంతే, వదిలేదు. ఎగ్జామ్స్ ఎన్ని మార్కులు వస్తాయి, నాకు ర్యాంక్ వస్తుందా, ర్యాంక్ వస్తే ఆనందం, ర్యాంక్ రాకపోతే బాధ, ఇవన్నీ వదిలేశారు అనుకోండి, ట్రూత్ఫుల్ గా ఉన్నట్టే. రైట్. ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అద్భుతంగా ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేస్తే చాలు. అంతే. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా, దాని నుంచి బాధ లేకుండా, టెన్షన్ లేకుండా వదిలేసి నేను చేయగలిగేంత చేశాను, మిగతాదంతా దైవాధీనము. వావ్. కృష్ణుడు ఏమన్నాడు అర్జునుడికి, నువ్వు యుద్ధంలో చేయాల్సింది చేసే, ఇంక మిగతాది నాకు వదిలేసి, అది నీ పని కాదు, అది ఒక మానవ ప్రయత్నం నువ్వు చేసేసే, ఇంకా మిగతా సంబంధం లేదు నీకు. మనం అందరం మానవ ప్రయత్నం చేసి ఆ రిజల్ట్ని యూనివర్స్కి వదిలేస్తే దట్ ఈస్ ట్రూత్ఫుల్నెస్. వా. సో ఎన్ని ట్రూత్లు మనం అడాప్ట్ చేసుకుంటాము అన్నది జ్ఞాన సాధన, జ్ఞాన యోగం. ఎన్నైనా అడాప్ట్ చేసుకోవచ్చు. మహాత్మా గాంధీ భగవద్గీతను మొత్తం అడాప్ట్ చేసుకున్నారు. మనం భగవద్గీతను అడాప్ట్ చేసుకోవచ్చు, అష్టావక్ర గీతను అడాప్ట్ చేసుకోవచ్చు, వశిష్ఠ గీతను అడాప్ట్ చేసుకోవచ్చు. ఎంతో మంది యోగులు ఉన్నారు, వాళ్ళందరూ చెప్పిన సత్యాలన్నీ అడాప్ట్ చేసుకుంటూ మనం మన జీవితంలో నిత్య జీవితంలో పెట్టుకుంటూ పోతే అదే ట్రూత్ఫుల్నెస్. వావ్. ఎవరికైనా సాధ్యమే. గాంధీ డైరెక్ట్ గా రాముడిలాగా దిగడలేదు కదా. గాంధీ ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టాడు, ఒక సామాన్యుడిగా చదువుకున్నాడు, ఉద్యోగం చేశాడు మనలాగే. ఆయన మలుచుకోగలిగినప్పుడు అది కూడా చాలా టఫ్ టైం, బ్రిటిష్ టైం అనేది. ఇప్పుడు టఫ్ టైం ఏం లేదు, చాలా ఈజీ అని సూపర్బ్ టైం ఉంది. అది అప్పుడు కర్కోటకమైన టైం. నేను చూశాను, ఒకసారి ధ్యాన ప్రచారం కోసం వెళ్ళినప్పుడు పూణేలో ఎరోడా జైలుకి వెళ్ళాను ధ్యానం చెప్పడానికి. ఎరోడా జైలు, చాలా ఫేమస్ జైలు పూణేలో. అందులో ఆయన ఒక చిన్న రూమ్ లో 2 సంవత్సరాలు ఉన్నారు. అందులోకి వెళ్తే ఇప్పటికి ఒక ప్రశాంతత వస్తుంది, ఏదో గర్భగుడిలోకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఆ 2 సంవత్సరాలు ఆయన ఎంత సత్యవంతంగా జీవించి ఉంటాడు. అంటే సత్యవంతంగా జీవించి ఉన్న వాళ్ళ యొక్క ఎనర్జీ అలా స్ప్రెడ్ అవుతుంది. అంతే కదా. ఒక యోగి ఇక్కడ ఆదిశంకరాచార్య గారు ఇక్కడ ఉండిపోయారు అని కొంతమంది చెప్తుంటారు. ఓకే, అది ఎంతో పవర్ఫుల్ గా అనిపిస్తుంటారు. ఇప్పుడు అన్ని టెంపుల్స్, మసీదులు, గుళ్ళు అన్ని ఇవన్నీ ఎనర్జీ స్పాట్స్. అంతే కదా. వాళ్ళందరూ సాధన చేసినవి. అదే పని మనము చేయొచ్చు. ఒక సాధారణమైన మనిషి మహాత్ముడు అయ్యాడు. పోలే మనం మహాత్ముడు కాదులేని మనిషిగా మారదాం. మానవత్వం ఉన్న మనిషిలా ఉందాం. మానవత్వం ఉన్న మనిషిగా ఎందుకు మారలేను ట్రూత్ఫుల్నెస్ తో? ఎస్, ఎగ్జాక్ట్లీ అవుతుంది. ఆయన మహాత్ముడయ్యాడు, ప్రపంచానికి ఆదర్శమయ్యాడు, ఇండియాకి స్వాతంత్రం ఇచ్చాడు. అవంతా మనకి మనంతా చాలా పెద్ద విషయం. అది చిన్న చిన్న విషయాలను పట్టుకుందాం, మనకు తెలిసిన కొన్ని సత్యాలు పట్టుకుందాం. చేయగలిగినవి, పాటించగలిగినవి మనం పట్టుకొని అవి పాటించగలిగితే ట్రూత్ఫుల్నెస్. డన్. యూత్ ఏ ట్రూత్ ని పాటిస్తే వాళ్ళు అద్భుతంగా ఉంటారంటారు? యూత్ మొట్టమొదటిది యువత అంటేనే ఉడుకు రక్తం, హింసకు ఈజీగా వెళ్ళే టైప్ మైండ్ సెట్. నేను కూడా అలాగే యువకుడిగా ఉన్నప్పుడు కొట్టాలి, తంతే తనాలి అనే టైప్ లో బ్లడ్ బాయిల్ అయ్యే టైం. పౌరుషము, కోపము, దేనికైనా సరే తెగించే తత్వము. ఓకే, ఆ తెగించే తత్వం ఇవన్నీ కూడా సరైన దారిలో పెట్టుకోవాలి. హింసా మార్గంలో కాకుండా అహింసా మార్గంలో, జ్ఞాన మార్గంలో, ధ్యాన మార్గంలో ఆ యొక్క ఫైర్ని ద్వేషం వైపు కాకుండా
పగ వైపు, ప్రతీకారాల వైపు కాకుండా పట్టుదల వైపు పెట్టుకో. వావ్, పగ వైపు కాకుండా పట్టుదల వైపు. వావ్, అదే శక్తి ఫైర్. అదే శక్తి పగకు ఉపయోగపడుతుంది, అదే శక్తి పట్టుదలకు ఉపయోగపడుతుంది. రైట్, రివర్స్ తిప్పితే పట్టుదలకు ఉపయోగపడుతుంది. వారు ఇదే చేశారుగా, అంతే. వారిలోని ఫైర్ ని ఇటువైపు తీసుకొచ్చారు, మహాత్ముడు అయ్యారు. అంతే. పత్రి గారు యువకుడుగా ఉన్నప్పుడు ఇలా వచ్చారు, ఆయన ఇటువైపు తీసుకొచ్చారు, ఆయన ఒక మహా యోగి అయిపోయారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. మనము మన యొక్క శక్తిని, మన యొక్క ఫైర్ని ఏ డైరెక్షన్లో తిప్పుతున్నాం అన్న దాన్ని బట్టి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సో యువకులుగా ఉన్నప్పుడే ధ్యాన మార్గంలోకి, జ్ఞాన మార్గంలోకి, వివేకానందుడు లాంటి యోగుల మార్గంలోకి వచ్చి వారు ఏం చెప్పారు, ఎలా జీవించమని చెప్పారు అని అర్థం చేసుకొని ఇప్పుడు ఈరోజు మనం ఎక్కడుంటే అక్కడ, ఉదాహరణకు ఒక స్కూల్లో ఉంటే స్కూల్లో, కాలేజీలో ఉంటే కాలేజీలో, ఆరు ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగంలో, ఆరు ఫ్యామిలీ లైఫ్లో అవన్నీ పెడుతూ వెళ్ళాలి. వేర్ ఎవర్ యు ఆర్, అప్లై ద ట్రూత్, వాట్ ఎవర్ యు నో. తెలిసిన సత్యాలన్నీ నిత్య జీవితంలో పెట్టుకుంటూ వెళ్ళాలి. అహింస అనేది ఒక సత్యము, నిష్కామ కర్మ అనేది ఒక సత్యము, మౌనము అనేది ఒక సత్యం. లేకుంటే మీరు ఇందాక అన్నారు 3 కోతుల సత్యం చెప్పారు ఎవరు? రైట్, 3 కోతుల గురించి చెప్పండి. అది ఎలా తీసుకోవాలి మనం ఇప్పుడు? అప్పట్లో ఆయన మనమందరం ఏమనుకుంటామంటే చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడక అనేది చెప్పారు. 3 కోతులు చూపించా. కానీ మనకు చెడు అంటే ఏందో తెలుసా? ఫస్ట్ అది ఏది చెడు ఏది మంచి తెలియదు. మనకు నచ్చిందంతా మంచి అనుకుంటాం, మనకు నచ్చిందంతా చెడు అనుకుంటాం. అలా కాదు. అందుకే కొద్దిగా మారుద్దాం మనం. ఓంకారేశ్వర పిరమిడ్లో ఒక 3 కోతులు వాడు, నలుగురు బుద్ధులను పెట్టాం మనం. 4 బుద్ధులు. ఎస్, అక్కడ ఉన్నాయి. నలుగురిని పెట్టాం, ముగ్గురు కాదు. అనవసరంగా చూడకు, రైట్, అనవసరంగా మాట్లాడకు, అనవసరంగా వినకు, రైట్, అనవసరంగా ఆలోచించకు. అది 4వ కోతిగా 4వ కోతిగా ట్రాన్స్ఫార్మ్ అయితే ఈ 3 కోతులు ఈజీగా ఆచరిస్తాం. ఎస్, 4వ కోతే సాధకులు. ఫస్ట్ అనవసరంగా ఆలోచించకు. అది మంచి చెడు కాదు, అనవసరం. ఏది అవసరం, ఏది అనవసరం. రైట్. ఇప్పుడు మనం అది చేయగలిగితే దాంట్లోనే ఆటోమేటిక్ చెడు కొట్టుకుపోతుంది. అంతే కదా. అనవసరంగా ఎవరితోనో మాట్లాడేసావు, ఈగో హర్ట్ అవుతుంది, అప్పుడు గొడవ పడతాం, ఆర్గ్యుమెంట్లకు దిగుతాం. అనవసరంగా మాట్లాడకు, సమస్యలు మౌనం. రైట్. అనవసరంగా చూడకు, ఎవరిని దేన్ని అనవసరంగా చూడకు. నీ సమయం వృధా కాకుండా ఉంటుంది. అప్పుడు నీ యొక్క భవిష్యత్ ప్రణాళిక నీకు సమయం ఎంతో ఉపయోగపడుతుంది. రైట్. అనవసరమైన మాటలు, చేతలు, పనులు, ఇవన్నీ అనవసరాలన్నీ పక్కన పెట్టగలిగితే అదే యువకులకి తమ లక్ష్య సాధన కోసం ఎంతో సమయము, ఎంతో ఏకాగ్రత అన్ని కుదురుతాయి. వాహ్, ఈ నేటి యువతకు కావాల్సిన అన్నీ ఇప్పుడు ఇది ఒక్కటి ఆచరిస్తూ వస్తాయి. ఏకాగ్రత ఎక్కడ పోతుంది? అటు ఇటు వేరే వైపు వెళ్తుంది. ఇక్కడ కాకుండా ఇంకెక్కడో ఉంది. మనసు ఎక్కడికో పోతుంది, కళ్ళు ఎక్కడికో పోతున్నాయి, మాటలు ఎక్కడికో పోతున్నాయి. అన్ని అంటే బుర్రలో ఏవేవో పడిపోయాయి. అనవసరమైనవన్నీ కళ్ళ ద్వారా, మాటల ద్వారా, చెవుల ద్వారా బుర్రలో పడిపోయాయి. దానివల్ల ఏకాగ్రత డౌన్ అయిపోయింది, గ్రాస్పింగ్ పవర్ డౌన్ అయిపోయింది. అదే యువకులు ఈ అనవసరాలన్నీ ఏమేమి ఉన్నాయి, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు గాంధీ చెప్పినట్టు అవన్నీ కట్ చేసి పడేస్తే వారు ఏదైతే లక్ష్యం అనుకుంటారు, అది ఏదైనా లక్ష్యం కావచ్చు, ఉద్యోగమా, వ్యాపారమా, లేకుంటే నిత్య జీవితమా, బుద్ధులు అవుతారా, అవన్నీ ఆ తర్వాత సంగతి. కానీ వాళ్ళ శక్తియుక్తులన్నీ వారి లక్ష్యానికి ఉపయోగపడతాయి. అదే ఆయన ఆ రోజు చెప్పారు. 3 కోతులను చూపించి మరి చెప్పారు. దాన్ని ఇప్పుడు మనం PSSM లో ట్రాన్స్ఫార్మ్ చేయడం. మంచి చెడు కాదు, మనకంత జ్ఞానం లేదు. దాన్ని డెఫినేషన్ ఎలా ఇస్తాం? మనకు జ్ఞానం లేదు. ఇప్పుడు అప్పుడు జ్ఞానం ఉంది అని చెప్పారు. మనకు అంత జ్ఞానం లేదు. ఇప్పుడు మనకు స్వార్థం పెరిగిపోయింది. నాకు నచ్చిందంతా మంచి, నాకు కన్వీనియంట్ గా ఉంటే మంచి, లేకపోతే చెడు ఎవరు అయిపోయింది. ఇప్పుడు ఈ మంచి చెడు అనేది పర్సన్ టు పర్సన్ మారిపోతుంది ఇప్పుడు. అందుకే అనవసరం అనేది అందరికీ అనవసరమే. అంతే. నీకేది అనవసరమో చూసుకో అంటారు. అంతే. వాహ్, నీ లక్ష్యానికి ఏది అనవసరం అది దాన్ని పక్కన పెట్టేయి. నీ లక్ష్యానికి ఏది అవసరం దాన్ని పట్టుకో. డన్. వావ్ వావ్ వావ్, సూపర్. ఇది అసలు సిసలైన మెసేజ్. వాహ్. సో అనవసరమైన ఆలోచించకుండా, అనవసరమైన మాట్లాడకుండా, అనవసరమైన చూడకుండా ఉంటే చాలు. అంతే. వినకుండా ఉంటే బుర్ర బాగుంటుంది, హాయిగా ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే అనవసరమైన ఆలోచనలు తీసేయాలి. ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, విత్తనం అది. మరి ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? మొదటగా మన మనసు మన కంట్రోల్లో ఉండాలి. దానికోసమే మెడిటేషన్ అనేది మనం పెట్టుకున్నాం ఆల్రెడీ. పిరమిడ్ లో ఫస్ట్ అన్నిటికంటే ముందు సాధన ధ్యానం. రైట్.
అన్నిటికంటే ముందు ఒక ఫస్ట్ గంట ధ్యానం చేయి, ఆ తర్వాత ఆలోచనల గురించి ఆలోచించు, ఆ తర్వాత మాటల గురించి ఆలోచించు. అంతవరకు నీకు అంత కెపాసిటీ లేదు. Yes. అందుకే మనం గమనిస్తే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన రోడ్ల మీద గాంధీవి ధ్యానం ముద్రలో పెడుతున్నారు, Yes, yes. అద్భుతమైన విగ్రహాలు పెడుతున్నారు. Yes. ముందు ధ్యానం ఆయన, ఆ తర్వాత ఫస్ట్ చేయాల్సింది ధ్యానం. మెడిటేషన్. గాంధీ కూడా అదే చేశాడు. గాంధీ కూడా ఫస్ట్ ధ్యానం చేశాడు, ఆ తర్వాత మౌనంలో ఉన్నాడు, సమయాన్ని వృధా చేసుకోకుండా ఉన్నాడు. తద్వారా వచ్చిన శక్తిని ఈ ప్రపంచాన్ని ఉపయోగించాడు. ఎస్. సో ధ్యాన సాధన, మౌన సాధనతో మొదలవ్వాలి మన నిత్య జీవితం. ఆ తర్వాత ఇంకా జ్ఞాన సాధన, ఆ తర్వాత మిగతావన్నీ కర్మయోగాలన్నీ వస్తాయి. వావ్. కర్మయోగిగా ఉండాలి అంటే ఇవన్నీ అవసరమే. అంతే కదా. డైరెక్ట్ కర్మయోగి ఉండాలనుకొని ఏదేదో చేసుకుంటూ పోతూ ఉంటాం. మన మైండ్ కంట్రోల్లో లేదు, కర్మయోగం ఎలా పాటిస్తాం? మైండ్ మన చేతిలో లేదు, ఎటు పోతే అటు కోతిలాగా పోతుంది. కోతిలాగా ఉన్నవాడు ఏ సాధన చేయలేడు. రైట్. కర్మయోగం అవ్వదు, అది కర్మ అయితే. కర్మ అయితే కర్మయోగం కావాలంటే ఇవన్నీ జరగాల. ఎస్. ఓకే. మనసును చేతిలో పెట్టుకోగలిగిన వాడే ఏ యోగానికైనా అర్హుడు. ఆ మనసును చేతిలో పెట్టుకోవాలంటే రోజు ధ్యానం చేయాలి. అక్కడి నుంచి ఫౌండేషన్ మొదలవుతుంది. రైట్. ఫౌండేషన్ కట్టాక దాని పైన ఏదైనా కట్టుకో. ఫౌండేషన్ ఈజ్ కంట్రోల్ ద మైండ్. ఎస్. ఎంప్టీ మైండ్. ఆ ఎంప్టీ మైండ్ మెడిటేషన్ నుంచి వస్తుంది. అందుకే అందరు మహానుభావులు ధ్యానం చేసేవారు. అందులో బెస్ట్ మనకు తెలిసిన మహానుభావులు గాంధీ గారు. గాంధీ గారు ధ్యానము 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 ధ్యానం. ఎస్. ధ్యానము, మౌనము, ఆ పుస్తకం ఎప్పుడు పట్టుకొని ఉండడం, ఎప్పుడు సమయాన్ని పాటిస్తూ ఉండడం. వాచ్ కూడా చూపిస్తూ ఉంటారు కదా మన కనబడే రూపంలోనే ఇవన్నీ ఉన్నాయి. ఇంకోటి సింప్లిసిటీ అనే పదం, గాంధీజీ అంటే సింప్లిసిటీ అని వినబడుతుంది. ఇప్పుడు నేటి యువతకు, విద్యార్థులకు అది ఎలా అర్థం చేసుకోవాలి? వారు అవసరం లేనివన్నీ మనం తీసుకొచ్చి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఏది అవసరం, ఏది కోరిక, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ తెలుసుకోవాలి మనం. ఓకే. కోరికల వెంటబడిన వాడు దుఃఖంలోకి వెళ్ళిపోతాడు. అది బుద్ధుడు చెప్పాడు. దుఃఖానికి కారణం కోరిక అని సింపుల్ చెప్పేశాడు. అది దుఃఖానికి కారణం అవసరాలు కాదు, కోరిక. ఏది తప్పనిసరి అవసరం, ఏది లేకపోతే మనకు నిత్య జీవితంలో మనకు భవిష్యత్తులో ముందుకు వెళ్ళడానికి కుదరదో అది తప్పనిసరి అవసరం. రైట్. నిత్య అవసరాలు అంటారు వాటిని. అవి లేకపోతే బాధపడు. నాకు పెద్ద కోటు లేదు, సూటు లేదు, బూటు లేదు, నా కారు లేదు, అవన్నీ ఎందుకు? షర్టును చెప్పులు ఉన్నాయి. ఆయన ఒక నేషనల్ లీడర్ అయ్యింది, ఒక చిన్న క్లాత్ తో బతికేశాడు. ఎస్. అది ఆయన తయారు చేసుకున్నది, సొంతంగా నేసి. అలా జీవించగలిగినప్పుడు మనకు ఎంతో కొంత షర్టు, ప్యాంటు అమ్మ నాన్న కొనిస్తూనే ఉన్నారు. మన ఉద్యోగంతో మనం కొనుక్కుంటూనే ఉన్నాం, ఏదో ఒక జతనో 2 జతలో. ఉన్నదాని పట్ల హ్యాపీగా ఉండడం కూడా సింప్లిసిటీ అనుకోవచ్చు కదా. అంతే కదా. ఇప్పుడు ఏదో ఒక మొబైల్ అయితే ఉంది, కాదు ఇంకా నాకు బ్రాండెడ్ గ్యాడ్జెట్సే కావాలి, అప్డేటెడ్ కొత్తవి కావాలి. అవసరం తీరుతుందా లేదా? ఎస్. అవసరాలు తీరుతున్నాయా లేదా చూసుకోవాలి. కొత్తవి కావాలి, ఈ ఊర్లో మార్కెట్లో వచ్చిన ప్రతిదీ కావాలి, లేటెస్ట్ అన్నీ కావాలి. పరుగులాట అంటదండి, పరుగులాట. మైండ్ పరిగెడుతోంది అంటే లక్ష్యం వైపు వెళ్ళడంలే, అనవసరాల వైపు వెళుతోంది. మైండ్ స్థిరంగా లేదు. వావ్. మైండ్ ఎప్పుడైతే కోరికల వైపు ఎక్కువ పరిగెడుతుందంటే అంటే సమయాన్ని వృధా చేసుకుంటుంది, దూరంగా వెళ్తున్నాడు. అసలు లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని పక్కకు పోతుంది. అందుకే జీవితంలో కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 10 ఏళ్ళ దానికి వెనక్కి తిరిగి చూసుకునే ఇలా ఏం కనబడదు. ఏం చేశానయ్యా అంటే ఏమి లేదే, ఏమి సాధించానంటే ఏమి సాధించలేదే, ఏం తెలుసుకున్నామంటే ఏమీ తెలుసుకోలేదు, ఏం తెలుసుకోలేదని తెలుసుకుంటారు. అంత అయిపోయింది. అప్పటికే టైం అంతా అయిపోయింది, 10 ఏళ్ళు 20 ఏళ్ళు గడిచిపోయింది. ఓకే. సో ముందు నుంచే ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఎక్కడ రివ్యూ చేసుకున్నా అద్భుతంగా ఉంటుంది జీవితం. వావ్. అల్టిమేట్ మ్యాజికల్ లైఫ్ అంటున్నాం ఇప్పుడు. అంతా వినబడేది మ్యాజికల్ లైఫ్ కోసమే అన్ని కదా. మ్యాజికల్ లైఫ్ వచ్చేది ఈ విధంగా. వావ్, వెరీ నైస్. సో ఇంకా ఏం తీసుకోవచ్చు అంటారు వారి నుంచి? ఆయన ఇంకా అన్నిటికంటే లాస్ట్లో ఇంకో పాయింట్ కూడా యాడ్ చేశారు, పరిశుభ్రత. అది క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. పరిశుభ్రత అంటే మేకప్ కాదు, అది మొత్తం నీట్గా అన్ని పూసుకొని రావడం కాదు.
కెమెరాకు తప్పకుండా పోసుకున్నాం అనుకోండి. అది బేసిక్ పౌడర్, బేసిక్ పౌడర్, మేకప్ కాదు, మేకప్ కాదు. Yes. సరళత నుంచి మొదలవుతుంది అది. సరళత అంటే సింపులా? సింప్లిసిటీ. ఓకే, రైట్. సో క్లీన్లీనెస్ని ఎలా తీసుకోవాలి ఇప్పుడు యువత? బేసిక్ క్లీన్లీనెస్ అందరికి తెలుసు, వాటి గురించి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. వాటి గురించి కూడా అంటే మనం గాడ్జియస్ కాకుండా, అంటే మనం క్లీన్లీనెస్ అంటే మనకు తెలియకుండా గొప్పగా కనబడాలి అచ్చా అనుకుంటాం. పరిశుభ్రంగా ఉంటే చాలు, అంతే. మొహం కడుక్కున్నామా, స్నానం చేసామా, బేసిక్ క్లీన్లీనెస్. డైలీ చేయాల్సింది చేసినామా. ఎస్. అది ఇప్పుడు ఇప్పుడు గొప్పగా అందరికి ఏం తెలియాల్సిన అవసరం లేదు, చాలా మందికి తెలుసు. దానికి పైకి వెళ్ళిపోయి ఇంకా అతిగా వెళ్ళిపోతున్నాం మనం. అది అతిగా ఈ ముఖానికి కెమికల్స్ వాడేస్తున్నాం గొప్పగా చూపించుకోవడానికి. క్లీన్ గా ఉంటే చాలు ముఖం, అంతే. దీనిపైన ముఖాలు రాసేసి ఇంకేదో రాసేసి మన స్కిన్ ప్రాబ్లం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అది అపరిశుభ్రత నా ప్రకారం అయితే. అంతే. మేకప్ ఈజ్ అపరిశుభ్రత. సన్నుతో వచ్చే విటమిన్ డి కావాలి, సన్ స్క్రీన్ ఎందుకు, సన్ స్క్రీన్ లోషన్లు ఎందుకు? వండర్ఫుల్. చేయాల్సిన బేసిక్ బాతింగ్ చేస్తే చాలు, అది పక్కన పెట్టి డియోడ్రెంట్ ఎందుకు? వావ్. సో తెలియకుండానే కొద్దిగా డీవియేషన్ అవుతుంది, అంటే కనపడాలి అనే కోరిక మొదలవుతుంది ఇక్కడ. ఇతరులకి గొప్పగా కనపడాలి, ఇంప్రెస్ చేయాలి ఇతరులని, బయటికి వెళ్తే అందరిలో అందంగా కనిపించాలి. గాంధీ అందంగా కనిపించడానికి ఏ ప్రయత్నము చేయలేదు, కానీ తన సత్యము, తన ఆచరణే ఒక ప్రచారం లాగా వెళ్ళిపోయింది. ఆచరణ ప్రచారం అయితే తని అందం ప్రచారం అని ఎక్కడ చెప్పవాలే. వావ్, ఇట్స్ అన్ అల్టిమేట్. ప్యూర్ ప్రాక్టికల్ పర్సన్ ఆయన, ప్రాక్టికల్. ఆయన ప్రపంచ లీడర్ అవ్వడానికి ముందు తనను తాను లీడ్ చేసుకున్నారు ముందు. అది ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు బికమ్ సెల్ఫ్ లీడర్ ఫస్ట్. ఓన్లీ దెన్ యూ విల్ బికమ్ లీడర్ ఫర్ ద పీపుల్. మనం ప్రజా నాయకులం కాలేము మనం నాయకులు కాకుండా. స్వీయ నాయకత్వం వహించాలి ఫస్ట్. మనం మన చేతిలో లేకుంటే ఇంకొకరికి ఏమి చెప్తాం? మనం మన చేతిలో లేకపోతే ఇంకొకరికి ఏం నేర్పిస్తాం? డన్. మనము అనుకున్న దానిలో మనం నడవలేకపోతే ఇంకొకరిని ఎలా నడిపిస్తాం? రైట్. ఏదైనా మన నుండే మొదలు కావాలి అనేది ఆయన పాయింట్, ఫస్ట్ లాస్ట్ పాయింట్. చేంజ్ బిగిన్స్ విత్ మీ అన్నారు. ఏదైనా ముందు నా నుండే ప్రారంభం. ఈ ప్రపంచంలో అవతల వాడిలో ఏది కోరుకుంటావు ముందు దాన్ని నీలో తెచ్చిపెట్టుకో. అది వండర్ఫుల్. ఇంకొకరిలో కోరుకోవడం అనేది రాంగ్. వాడు ఎలా ఏమవుతాడో తెలియదు, ఎలా మారుతాడో తెలియదు. మీరు అనుకున్నట్టు నేను ఉండలేను, నేను అనుకున్నట్టు మీరు ఉండలేరు, కానీ నేను అనుకున్నట్టుగా నేను ఉండొచ్చు కదా. మీరు ఎదుటి వాళ్ళు ఎలా ఉండాలనుకున్నాం, ముందు మనం అలా ఉండాలి అని చెప్పారు. ఆ ప్రయత్నం మనం చేద్దాం. అది నా చేతుల్లో ఉంది. అది మన చేతుల్లో ఉంది, అది గ్యారంటీ. వావ్. దానికి 100% గ్యారంటీ ఉంది. అవతల వాడి గురించి ఏం గ్యారంటీ లేదు. వండర్ఫుల్, అల్టిమేట్ ఉమామయ్యజీ. అద్భుతమైన మెసేజ్ ఇవి. సో ఫైనల్లీ యువర్ మెసేజ్ టు యూత్ ఒక్కటే, ఏ మహానుభావుని తీసుకోండి, అందులో ఒక్క పాయింట్ అయినా మనకేమైనా ఉపయోగపడేది ఉందా, అది మన నిత్య జీవితంలో పెట్టుకుందాం. గొప్పగా మాట్లాడడం గాంధీ గురించి విశేషంగా అందరూ మాట్లాడతారు, అంతే. కానీ గాంధీ మన నిత్య జీవితంలోకి వచ్చాడా? అదే ప్రశ్న. కృష్ణుడి గురించి మాట్లాడతాం, కృష్ణుడు మన నిత్య జీవితంలోకి వచ్చాడా? రాముడు మన నిత్య జీవితంలోకి వచ్చాడా? ఒక్క విషయంలోనే సరే, వాళ్ళు కొన్ని లక్షల విషయాలు చెప్పి ఉండొచ్చు, భగవద్గీతలో ఎన్నో విషయాలు ఉండొచ్చు, ఒక్క పాయింట్ అయినా మన జీవితంలోకి వచ్చిందా? సూపర్ ఉమామయ్యజీ, థ్యాంక్ యూ సో మచ్. అల్టిమేట్ వెరీ మచ్ రాము గారు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసి అండ్ గురువు గారికి. ఇదండి ఈనాటి ధ్యాన యువ. విన్నాం కదా గాంధీజీ మెసేజెస్ ఏంటో. ట్రూత్ఫుల్నెస్, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ సెల్ఫ్ డిసిప్లిన్. ముందు తనను తాను డిసిప్లిన్లో పెట్టుకున్నారు. ముఖ్యంగా మెంటల్ డిసిప్లిన్ ఈ స్పిరిచువాలిటీ అనే అల్టిమేట్ విషయం చెప్పారు ఉమామహేష్ గారు. నెక్స్ట్ ట్రూత్ఫుల్గా ఉండడం అంటే నిజం చెప్పడం, అబద్ధాలు ఆడకుండా ఉండడం అని ఆగిపోయాం కదా. ట్రూత్ అంటే సత్యము. మనకు ఎవరు చెప్పిన సత్యమైనా ఆ తెలుసుకున్నది ఆచరించడం, నిష్కామ కర్మ, ఎక్స్పెక్ట్ చేయకుండా సేవ చేయడం. సో ఇది ఈజీయే కదా. ఒక స్టూడెంట్గా, ఒక విద్యార్థిగా, ఒక యువతగా ఎక్కడున్నా ఇది ఈజీగా పాటించవచ్చు అని ఎంత సింప్లిఫై చేసి చెప్పారు. అండ్ 3 కోతుల కథ, 3 కోతులు వింటూ ఉంటాం మనం గాంధీజీ అనగానే. చెడు అనకు, చెడు మాట్లాడకు, వినకు, చూడకని. మరి చెడు మంచి దానికి డెఫినేషన్ కూడా మనం డిఫైన్ చేయలేము అంటున్నారు.
అంతే కదా మరి. సో అవసరం లేని వినకుండా, అవసరం లేని మాట్లాడకుండా, అవసరం లేని చూడకుండా ఉండడం, ఇదంతా చేయాలంటే అవసరం లేని ఆలోచించకుండా ఉండడం అండ్ సింపుల్గా ఉండడం, క్లీన్లీనెస్. అంత అద్భుతమైన మెసేజెస్ ఉన్నాయి. చివరి వారి మెసేజ్ ఇంకొక అద్భుతమైన మెసేజ్. ఏ మహానుభావులు చెప్పినా ఒక్క పాయింట్ తీసుకొని మన డైలీ లైఫ్లో గాంధీజీ గురించి చరిత్ర చదవడం కన్నా గాంధీజీ మన నిత్య జీవితంలో ఉన్నారా, అల్టిమేట్ పాయింట్ కదా. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఈరోజు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు బాగా నచ్చింది ఏంటి. మీరు ఇంకేమైనా ప్రశ్నలు అడగాలనుకున్న కామెంట్ బాక్స్లో పెట్టండి, ఉమామహేష్ గారి ద్వారానే ఆన్సర్ ఇవ్వబడుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ టుమారో విత్ వన్ మోర్ గెస్ట్. థ్యాంక్ యూ ఆల్.